ధ్యానంలో మనసు శూన్యమైనప్పుడు మన శరీరంలోకి ప్రవహించే శక్తి ఇదే ప్రాణశక్తి. సో ఈ రెండు వేరు వేరు. థ్యాంక్ యూ. దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పైలట్ బాబా అని ఉంటారు. ఆయన రీసెంట్గా బాడీ వెకేట్ చేశారు. జల సమాధి, వాయు సమాధి, భూ సమాధి వీటన్నిటిలలో ఆరితేరినటువంటి గొప్ప మహాయోగ పుంగవులు. నీటి లోపలికి పోయినప్పుడు ఆక్సిజన్ తీసుకుంటే మనిషి చచ్చిపోతాడు. ఓకే, ముక్కులోకి నీళ్లు పోయి అక్కడే చచ్చిపోతాడు, డెడ్ బాడీ బయటకు వస్తుంది. అదే వాటర్ లోపల 1 month ఆయన ధ్యానంలో కూర్చుంటారు, అదే వాటర్ లోపల. ఓకే, అంటే ఆక్సిజన్ అనేది ఓకే ఒక సామాన్యమైనటువంటి మనుషులకి ఆక్సిజన్ అనేది అవసరం. ఓకే, కానీ ఒకానొక స్థితికి వెళ్ళిన తర్వాత ఈ ఆక్సిజన్ అవసరం ఉండదు. ఈ ఆక్సిజన్ అవసరం లేకుండా ఈ భూమి మీద ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి పైలట్ బాబా గారు. వాటర్ లోపల ఒక 30 days ఆయన కూర్చున్నారు. జర్మనీ నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి మొత్తం శాస్త్రవేత్తలు అందరూ వచ్చి అన్ని వైర్లు ఆయన శరీరానికి ఎక్కించి, అరే మనిషి ఆక్సిజన్ తీసుకోకపోతే. మరి ముఖ్యంగా నా మిత్రుడు ఆనంద్ గారికి, రంగనాథ్ రెడ్డి గారికి, ఈ మార్గంలో నేను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి వ్యక్తికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. సో థ్యాంక్ యూ పవన్. ఇందాక రాము మాస్టర్ మాట్లాడారు, పవన్ మాట్లాడారు. రాము మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ మీరందరూ విన్నారు. యువతకు పత్రిసారి ఏం చెప్పారంటే కట్టాల్సింది ఇల్లు కాదు ఆశ్రమం. ఆశ్రమం కట్టాలంటే కట్టిపడేశాడు. 2.5 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు, ఇంకా కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రతి మెడిటేటర్ని వాళ్ళ ఆశ్రమంకి తీసుకొచ్చి సైంటిఫిక్గా ధ్యానాన్ని ఎలా టీచ్ చేయాలో ఆ యొక్క టీచింగ్ని, టీచర్స్ని తయారు చేస్తున్నారు. ధ్యాన ధర్మ ఆశ్రమం అనేది ఏంటంటే స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేసేటువంటి టీచర్స్ని తయారు చేసే భారీ కర్మాగారం అది. గట్టిగా చప్పట్లు కొడతాం దానికి. ఈ మాస్టర్ అది చేస్తే, ఈ మాస్టర్ రాసిన బుక్ ప్రతి ఒక్కరు చదవాలి. శుభాహారం సస్యాహారం. ఎందుకు ఒక మనిషి శాకాహారి కావాలంటే ఈ మాస్టర్ రాసిన బుక్ చదవాలి. పత్రిసారి ఏం చెప్పారంటే, ఒరే ఈ పుస్తకం కోసం 30 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను రా, నువ్వు ఎంత మంచి పని చేసావు అని చెప్పేసి 1/2 గంట సేపు చప్పట్లు కొట్టించాడు అందరికీ. గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఇప్పుడు మనం అసలైన విషయంలోకి వెళ్దాం. రాము, ఇప్పుడు ఎంతోమంది ఎంతో విద్య ఉండి, ఎంతో అద్భుతమైనటువంటి జీవితం ఉండి, ఎంతో డబ్బు ఉండి, ఎన్నో ఆనందాలు ఉండి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్? దాని నుంచి ఈ ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ధోరణి నుంచి బయటపడాలంటే అటువంటి ఆలోచనలు, అటువంటి భావావేశాలు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేయాలి? వాళ్ళు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలి? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యూత్కి చిన్న ప్రాబ్లం వస్తేనే సూసైడ్, తర్వాత సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో వితిన్ సెకండ్లో ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చి మన మైండ్లోకి విపరీతమైనటువంటి ఎమోషన్స్ అంతా కూడా డంప్ అయిపోయి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఎందుకు వస్తుంది అంటే లోపల వచ్చే ఎమోషన్ని కంట్రోల్ చేయలేక వీఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ కావాలంటే ఏం చేయాలా? ఇంకెక్కడికి పోలేము, చచ్చిపోతే అయిపోతుంది కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి కదా అనుకుంటున్నారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, పత్రిసారి చెప్పారు సూసైడ్ గురించి. ముఖ్యంగా ఒక ఆత్మ కనుక సూసైడ్ చేసుకుంటే 27 జన్మల్లో ఎంత నరకం అనుభవించాలనో అంత ఆత్మ హత్య చేసుకున్న ఆ సోల్ అంత నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడున్న చిన్న విషయాన్ని మనం తప్పించుకోవాలనుకుంటే 27 జన్మల పాటు ఆ నరకాన్ని పొందాల్సి వస్తుంది. కాబట్టి ఏం చెప్పాడంటే పత్రి గారు దీని గురించి, మీరు అడుక్కోనైనా బతకండి, అందరూ మీ మీద మొహం మీద ఉమ్మేసినైనా సరే అక్కడ ఉండిపోండి, సూసైడ్ మాత్రం చేసుకోకూడదు, చంపకూడదు, చావకూడదు అని చెప్పాడు. కానీ సార్ మరి నా వల్ల అవుతలేదు కదా, ఆనంద్ గారు అడిగారు ఇంతకుముందు, ఏం చేయాలి వాళ్ళు అంటే ముఖ్యంగా చేయాల్సిందల్లా ఒకటే, సైకలాజికల్ ఇష్యూస్కి డాక్టర్లు ఇచ్చేది నార్కోటిక్ డ్రగ్స్ ఇస్తారండి, మందులు ఇస్తారు, అది వేసుకుంటే నిద్ర వస్తుంది, అంతేగాని సైకలాజికల్గా సొల్యూషన్ రాదు. మరి ఎందుకు? మరి ఏం చేయాలి అంటే ఆ లోపల ఉన్న నెగటివ్ సప్రెషన్స్ అంతా పోవాలంటే రోజు క్లీనింగ్ చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ మెడిటేషన్. సో ధ్యానం నేర్పించాలి వాళ్ళకి. ప్రతి ఒక్క యువతకి, ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం నేర్పిస్తే ఆ ధ్యానం ద్వారా లోపల ఉన్నటువంటి ఆ చెత్త రోజు రోజు క్లీన్ అయిపోయి ఆ ఇంబ్యాలెన్స్ అయినటువంటి ఎమోషన్స్ అన్నీ క్లీన్ అవుతాయి. అప్పుడు ఆ థాట్ రాదు. అందరు ఏం చెప్తారు? థాట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్తారు. నో,
అక్కడ నుంచి పెద్ద ప్రవాహం వచ్చిందనుకోండి, మీరు ఇక్కడ కంట్రోల్ చేస్తే ఇంకో చోట కట్ట తెగిపోతుంది, అది ఇంకా ప్రమాదం. కాబట్టి ఏం చేయాలి, దాని మూలమైనటువంటి ఎమోషన్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ధ్యానం చేస్తే ఆ ఎమోషన్స్ అన్నీ క్లీన్ అవుతాయి. థ్యాంక్ యూ రాము. నాగేంద్ర, చాలామంది అంటే నాట్ ఓన్లీ యూత్, చాలామంది పెద్దవాళ్ళు కూడా సిగరెట్ అడిక్షన్ కావచ్చు, లేకపోతే ఆల్కహాల్ అడిక్షన్ కావచ్చు, లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ అడిక్షన్ కావచ్చు, లేకపోతే ఒక షాపింగ్ అనే అడిక్షన్ కావచ్చు, ఎన్నో రకాల అడిక్షన్స్ మనుషులకి, ఒక సెల్ ఫోన్ అడిక్షన్ కావచ్చు. మనుషులు ఈ అడిక్షన్స్లో పడిపోయి వాళ్ళ యొక్క క్వాలిటీ లైఫ్, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్, వాళ్ళ యొక్క పాత్ నుంచి ఎంతో డీవియేట్ అవుతున్నారు. సో వీళ్ళు ఈ అడిక్షన్ నుంచి బయటపడడం ఎట్లా, అండ్ వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్కి, వాళ్ళ పాత్కి వాళ్ళు తిరిగి కనెక్ట్ అవ్వడం ఎట్లా? మొదటగా ఈ మధ్యకాలంలో మన గవర్నమెంట్ కూడా ఎంతో యూత్ మీద డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని చెప్పేసి, సిగరెట్స్కి అలవాటు పడుతున్నారని చెప్పేసి సినీ హీరో చేత కూడా దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు యువత వాళ్ళు ఈ డ్రగ్స్కి కానీ ఈ పనికిరాని అలవాట్లకి అలవాటు పడడానికి మొదటి కారణం వచ్చేసి వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఆ పక్కన వాడిని చూసి ఇది ప్యాషన్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని అలవాటు చేసుకుంటాం. ఇది ఒకటి అయితే, రెండోది వాళ్ళ పట్ల వాళ్ళకి ఆల్రెడీ ఒక అప్రమకం లోపల వెళుతూ ఉంటుంది. దాని నుండి బయటికి రావాలనే ప్రయత్నం. ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా ప్రేమ అందదు, స్కూల్కి వెళ్తే టీచర్ల ద్వారా ఆ యొక్క రెస్పెక్ట్, అంటే మేము ఇంట్లో తల్లిదండ్రులు మన ఇంట్లో నుండి స్కూల్కి పంపించేసి వాళ్ళు చూసుకుంటారని తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టాలని గమనించకుండా స్కూల్కి పంపేయడము. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ అందరూ కూడా వాళ్ళని ప్రెజర్ చేస్తూ నువ్వు చదువు 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 చదువే, వాళ్ళు వాళ్ళ ఇష్టాలు ఏంటి అనేది గౌరవించకపోవడం. ఈ విధంగా వాళ్ళని ఎవరు ఎక్కడ రెస్పెక్ట్ చేయకపోవడం వల్ల ఆ యొక్క వెలితి ఏదైతే ఏర్పడిందో ఆ వెలితిని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే క్రమంలో ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ వెతకడం. ఈ ఆల్టర్నేటివ్ క్రమంలోనే తెలియకుండా వాళ్ళు ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడిపోయి అక్కడ ఏంటంటే ఆ వ్యసనంలో పడి ఆ యొక్క జీవితాన్ని వాళ్ళు తెలియకుండానే కోల్పోతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ యొక్క వ్యసనాల నుండి బయటకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెలితి క్లియర్ అవ్వాలి. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే పొందాలనుకుంటున్నారో ఆ యొక్క భావన నుండి బయటకు రావాలి. అలా రావాలి అంటే మొట్టమొదట వాళ్ళు ధ్యానం చేసి తనను తాను తెలుసుకుంటూ మొదలుపెట్టాలి. ఇక్కడున్న అందరం కూడా ధ్యానం చేయకముందు రకరకాల గందరగోళాల్లో ఉండి, రకరకాల ప్రెజర్స్లో ఉండి, ఇందాక రాము మాస్టర్ చెప్పినట్టు ఆత్మహత్య చేసుకుందామనో లేకపోతే ఇంకో రకాలు ఏదో చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళే. కానీ ఈరోజు ధ్యానానికి వచ్చిన తర్వాత అన్ని అలవాట్ల నుండి, అన్ని దుఃఖాల నుండి బయటకు వచ్చి ఈ రోజున ఆనందంగా జీవించగలుగుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు ధ్యానం ద్వారా వాళ్ళ పర్పస్ని తెలుసుకున్నారు. నేనేంటి అని తెలుసుకుని నేను ఎలా జీవించాలి, ఏం చేయాలి అని తెలుసుకున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో అవసరమైన వాటికి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో వెళ్ళిపోయి. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిలో అలాంటి వ్యసనాలు లేవు. దేనికి ఎడిట్ అయిపోయి సఫర్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తనను తాను తెలుసుకున్నారు. కాబట్టి ప్రతి యువతకు అందువల్లే పత్రిసారి చెప్పారు, యువతకి ప్రత్యేకించి ధ్యానాన్ని అందించాలి.